ఈరోజు ఏం చేస్తాము? దాల్స్ అంటే ప్రోటీన్ కదా, సో దాల్లో ఒక వెరైటీ చేద్దాం. చాలామంది అడిగారు నన్ను దాల్స్లో మీరు వెరైటీస్ చూపించండి అనేసి. నార్మలీ మా ఇంట్లో అయితే వీ ఈట్ మోర్ దాన్ 13 వెరైటీస్ ఆఫ్ పల్సెస్, అంటే 13 వెరైటీస్ ఆఫ్ దాల్స్ తింటాం మా ఇంట్లో. చాలా వెరైటీస్ నేను మీకు ఫ్యూచర్లో చూపిస్తాను. ఈరోజు ఒక వెరైటీ ఏంటంటే దాల్ పంచరతన్. దాల్ పంచరతన్ అంటే ఏంటి? పంచరతన్ అంటే 5, హిందీలో ఇట్ ఈస్ కాల్డ్ పాంచ్. సో 5 టైప్స్ ఆఫ్ దాల్ని మనం వేసి దాంతో మనము ఒక దాల్ ఫ్రైని చేస్తాం. ఇది రోటీస్తో ఇట్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ ఈవెన్ విత్ హాట్ రైస్ యూ కెన్ ఈట్ ఇట్. కావాలంటే ఉట్టి దాల్ కూడా తినేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో హౌ టు మేక్ ఇట్? దాల్ పంచరతన్ అంటే పంచరతన్ అంటే పాంచ్. సో దట్ మీన్స్ 5 టైప్స్ ఆఫ్ దాల్స్ అనమాట. మనం ఇక్కడ ఏమేమి దాల్స్ తీసుకుంటున్నామంటే కందిపప్పు, మినపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్. అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి వచ్చి ఒక 3-4 పాయలు వేస్తాం. మిరియాలు, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు, ఆయిల్, చిటికెడు ఇంగువ. ఇందాక చెప్పాను కదా పప్పులు 5 రకాలని చెప్పి. ఇప్పుడు అవన్నీ 1 by 1 కుక్కర్లో వేసేసుకోండి. వీటిని చక్కగా కడిగి బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మంచిగా 2-3 సార్లు కడుక్కోండి. ఇప్పుడు దీంట్లో కావలసినంత వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, బయటకు వచ్చేస్తుంది. విజిల్ ముందు పెట్టేసేసుకొని ఫస్ట్ ప్రెషర్ హై, దాని తర్వాత 3 ప్రెషర్స్ సిమ్లో అనమాట. ఓకే, సో పప్పు ఉడికేలోపు మనం ఇవన్నీ చాప్ చేసేసుకున్నాం. కోరియాండర్ అంటే కొత్తిమీర, దాని తర్వాత వెల్లుల్లిపాయ, అల్లం, ఇవన్నీ మనము తిరగమాతలో యూజ్ చేసుకుంటాం. సో పప్పు ఉడికిపోయింది. ప్రెషర్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేయండి. చూసారు కదా, పప్పు కరెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని నార్మల్గా అయితే మనం ఏదైనా పప్పు చేస్తే మనము ఎన్నిస్తాము, కానీ దీనికి అక్కర్లేదు, ఇలానే ఉంటే బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో పప్పు పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కడాయి పెట్టుకోవాలి, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడే మనం అంతా నూనె వెయ్యము, ఎందుకంటే లాస్ట్లో మనకి తిరగమాత కూడా వేసుకోవాలి కాబట్టి. దీంట్లో ఊరికే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మోర్ దాన్ ఎనఫ్. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాము. మాడకుండా వెంటనే కలిపేయాలి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. దీన్ని ఇది మంచి వాసన కూడా వస్తుంది, నైస్ ఫ్రేగ్రెన్స్. ఇప్పుడు మనము పసుపు వేసుకుందాము, ఒక 1/2 టీ స్పూన్. మళ్ళీ దీన్ని ఫ్రై. మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీంట్లో వి విల్ యాడ్ దిస్ దాల్. నేను చెప్పాను కదా దాల్ మ్యాష్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చూసారు కదా కుక్ అయితే అవే ఇలాగ మంచిగా ఇదైపోతుంది. సో ఊరికే ఒక స్పూన్తో మనం అలా తిప్పితే చాలన్నమాట. ఇట్ ఈస్ డన్. సో దీన్ని నీట్గా యాడ్ చేసుకోండి. ఓకే, దీనిలో కొంచెం ఇంత థిక్గా ఉండకూడదు దాల్ కాబట్టి we will add little water, around 1/2 cup of water. కన్సిస్టెన్సీ చూసుకోండి. చూసారు కదా, ఇది కన్సిస్టెన్సీ దాల్ది. మీకు ఇంకా కొంచెము పలుచగా కావాలి అని అంటే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు.
ఎందుకంటే దీంట్లో మినప్పప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా థిక్ అయిపోతాయి అన్నమాట. సో అందుకని వి యాడ్ వాటర్. ఇప్పుడు దీంట్లో చిల్లీ పౌడర్ వేద్దాం. నేను ఎప్పుడైనా కూర కారం అనేది చెప్పేంతవరకు ఆల్ డిషెస్ ఐ యూజ్డ్ పచ్చికారం ఓన్లీ. సో దీనిలో కూడా మనం పచ్చికారమే వేసాము. స్పెసిఫిక్గా ఏదైనా డిష్లో కూర కారం వేస్తే నేను స్పెషల్ మెన్షన్ చేస్తాను. మంచిగా చిల్లీ పౌడర్ అంతా కలిసిపోవాలి. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మీకు కల్లుప్పు కావస్తే కల్లుప్పు వేసుకోవచ్చు, లేదనంటే ఐడైజ్డ్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 1 బాయిల్ రానిద్దాం. సో చూసారు కదా మంచిగా బాయిల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమీ లేదు, దిస్ పప్పు ఈజ్ రెడీ. దీనికి మనం చేయాల్సింది ఏంటి అని అంటే తిరగమాత ఆర్ సీజనింగ్ వాట్ ఎవర్. సో దీన్ని సిమ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. సో మొన్న నన్ను ఒకళ్ళు అడిగారు, మీరు ఎందుకు హ్యాండిల్ ఉండేది తిరగమాతది మీరు వాడట్లేదు, ఎందుకు ఇంత చిన్నది మీరు వాడుతున్నారు, ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని చెప్పి. ఈ గిన్నె నాకు చాలా సెంటిమెంటు. ఇది మా అమ్మ కొనిచ్చింది నాకు పెళ్ళైన కొత్తల్లో. సో అందుకని ఎన్ని హ్యాండిల్స్ వచ్చినా ఎంత గొప్పదున్నా కొన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాము. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసాను. ఇందాక ఇంగ్రీడియంట్స్లో మనం ఇంకా ఏమేమి వేసుకోవాలి, జీలకర్ర ఒకటి వేసుకోవాలి, మిరియాలు ఒకటి వేసుకోవాలి. జీలకర్ర వేద్దాం. దెన్ పెప్పర్. భలే ఉంటుంది పెప్పర్ వేస్తే. సో అందుకని ఈ డిష్లో పెప్పర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హోల్ పెప్పర్ వేస్తున్నాం, అందుకే మనము వీఆర్ నాట్ పుట్టింగ్ పెప్పర్ పౌడర్. ఓకేనా. పెప్పర్ ఎందుకు క్రష్ చేయకూడదంటే కొన్ని డిషెస్లో అది హోల్గా వస్తేనే బాగుంటుంది నోట్లో. అందుకని ఈ డిష్లో మనం పెప్పర్ పౌడర్ చేయట్లేదు, మనం పెప్పర్ హోల్గా వేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఏంటి అని అంటే వెల్లుల్లిపాయలు మనం సన్నగా తరుక్కున్నాం కదా, ఈ వెల్లుల్లిపాయలన్నిటినీ మనము దీంట్లో ఈ తిరగమాతలో వేసేస్తాము. కొంచెం జాగ్రత్తగా వెల్లుల్లిపాయ తర్వాత అల్లం వేసుకోవాలి, ఎందుకంటే అల్లం ఎక్కువ మాడిపోతే టేస్ట్ ఉండదు. సో అందుకని వెల్లుల్లిపాయ తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుంటాము. మంచిగా ఫ్రై అవ్వాలి. ఈలోపు దీంట్లో ఇంగు వేద్దాం. 1 pinch ఆఫ్ హింగ్ ఆర్ ఇంగువ. మంచి గుమగుమలాడుతుంది. కొంచెం హైలో పెట్టుకుందాం, ఫ్రై బాగా అవుతుంది. చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం కడిగి తరిగి పెట్టుకున్నాము కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీర నూనెలో వేస్తే దాని టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని మనం కొత్తిమీర నూనెలో వేసుకుంటున్నాము. అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. దీంట్లోకి వేసేస్తున్నాను. ఓకే, మొత్తం నీట్గా కలిపేయండి. అండ్ యువర్ దాల్ పంచ్ రతన్ ఈజ్ రెడీ. ఇది రోటీతో వైట్ రైస్తో సూపర్గా ఉంటుంది. నాకు ఆల్రెడీ నా నోరు ఊరుతుంది బికాజ్ ఐ లవ్ దిస్ దాల్.
దాల్ గురించి చెప్పాలి అని అంటే కొంతమంది నాకు కమెంట్స్ పెట్టారు, వాళ్ళ పిల్లలు అసలు పప్పు అనేది తినేవాళ్ళు కాదంట. సో వేపుడు పప్పు చెప్పిన తర్వాత ఆ వేపుడు పప్పు చేసిన తర్వాత అదే పప్పు కావాలని అంటున్నారంట. ఇట్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ, లాట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఎందుకోనంటే వంట అనేది ఒక ప్యాషన్ నాకు. సో నేను చేసేది మా ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఇలాగ ఎవరైనా మా పిల్లలు తింటున్నారు మీ డిషెస్ అని చెప్పినప్పుడు ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. దాంతో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆశ నాలో పెరుగుతూ ఉంటుంది. సో ఈసారి ఈ పప్పు కూడా చేసి పెట్టండి, మీ పిల్లలు ఈ పప్పు కూడా అంతే నచ్చుతుంది, ఇది కూడా చేయమని అడుగుతారు. ట్రస్ట్ మీ, ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఊరికే ఒట్టి మీరు అలా ఇచ్చేయకండి, మా బెల్ని కరెక్ట్గా ప్రెస్ చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. నోటిఫికేషన్స్ రాకపోతే యుల్ బి మిస్సింగ్ ఆర్ డిషెస్, దెన్ ఇట్ విల్ బి అ వెరీ వేస్ట్ ఆఫ్ టైమ్, రైట్ ఆర్ నాట్? సో డూ ఎవ్రీథింగ్ ఐ సే. ఓకే, థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళి తింటున్నాను, మీరు కూడా చేసుకొని తిని కమెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.